తిరిగి రాసిన పత్రిక మొదటి పత్రిక 11:26 వచ్చిన ప్రచురించేవారిగా ఉంటామట. ప్రచురించుట అనగా ప్రకటించుట, సువార్త చెప్పడానికి ఉంటాం. నేను సువార్త కూడికి వెళ్ళి వస్తానంటే అటెండెన్స్ కోసం కాదు. ఎవరైతే ఈ రొట్టెలో పాల్గొంటారో, బలలో పాల్గొంటారో, ఆయన ప్రభు యొక్క రొట్టె రక్త మాంసాలలో పాలిభాగస్తులు అవుతారో వారు చెప్పే పరిచర్య, వారు చేసే పరిచర్య వేరు. ఆయన జననాన్ని ప్రచురించాలి, ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఆ గొల్లలు ఆయనను ప్రచురిస్తూ స్తోత్రం చేస్తూ వెళ్ళారు. ఆయనను ఎప్పుడు ప్రచురించాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా ప్రభుని ప్రచురించేవారిగా, ప్రభుని జ్ఞాపకం పెట్టుకునేవారిగా. అపోస్తలుల కార్యం 26:19 చూద్దామా? ఏమంటాడు పౌలు గారు? ఎక్కడికి వెళ్ళి చెప్తున్నాడు? అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనములకు నేను అవిధేయుడిని కానయ్యా. నువ్వు రాజుగా ఎవరైనా అసలు రాజుల ముందు నిలబెడతాను, అక్కడ కూడా నన్ను గురించి చెప్పాలన్న.